కావట్లేదు. మన దాంట్లో చాలా మంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరైనా ఇప్పుడు గవర్నమెంటే మనకు సపోర్ట్ చేయాలని కాకుండా ఎవరైనా వ్యక్తిగతంగా కొంతమంది చాలా ఉంటారు కాబట్టి పొలిటీషియన్లు కానీ రాజకీయంగా కానీ దేనిగా కానీ కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు డాక్టర్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక సొసైటీ చేసుకొని ఏదైతే ఊర్లో పోటీ పిట్టనల్పడి రాలిపోయే మన గౌడ వృద్ధి చేసుకున్న వాళ్ళని ఆదుకోవాలని నా విజ్ఞప్తి. ఇవాళ మనం అందరం కలిసి ఐక్యత చేసుకుంటే ఏ గవర్నమెంట్ మన దగ్గరికి రావాల్సిందే. మనమే పోయి మన గవర్నమెంట్ నాకు ఇది కావాలి అది కావాలని అంటారు అని మనం పోయి అడుగుకునే పరిస్థితి రావద్దు. మనకు శాసించే పరిస్థితి రావాలంటే మనం ఐక్యతగా ఉండాలి. ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్నాం, చాలా మంది అంటారు మైక్ పట్టుకోగానే ఐక్యత ఉన్నాం, ఐక్యత ఎందుకు అంటారు, కానీ మనవాడు మనకే కోతులు తీస్తున్నాడు. వెనుకగా ముందుగా అందరం మంచిగా మాట్లాడుతున్నాం, బరాబరే ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొన్న నీరా ప్రాజెక్టు వచ్చేవాళ్ళకి 2 అయిపోయాయన్న. మనం నీరా ప్రాజెక్టు అవతల రోడ్డు మనకి ఏదో చేస్తున్నాం, మనం పోయి పోరాటం చేసి మనం దక్కించుకున్నాం. సేమ్ టైం అవతల రోడ్డు కూడా ఈ మన నీరా కోసము వాడు ఫైట్ చేయకుండా పర్లేదు, మనకు అన్యాయం చేయకుండా ఉండాలి మన దాంట్లో కూడా. వచ్చి ఏమవుతుందంటే మనం పోరాటం చేసే వాళ్ళు కంటే అయిపోతున్నాం. వాళ్ళు అవతల ఏం చేస్తున్నారు, అరే పనులు ఎట్లా చేస్తున్నారు, మనకి ఏం చేయాలా, ఏ రకంగా ఒత్తిడి పెట్టాలంటే కొంతమందికి ఒత్తిడిలో పెడుతున్నారు. ఈ సమస్యలన్నీ పోవాలంటే ఐక్యత ఉండాలి. మనం ఐక్యతలో మనం కొంతమంది ఏమంటారు ఐక్యత లేదు మనకి ఐక్యత లేదని అనుడుమాటికే అవుతుంది తప్ప ఐక్యత ఏడ లేదని నా ఉద్దేశం. మొన్న నారాయణ పెట్టినాం, మనం కూడా జంగం జిల్లా కావాలని పెట్టినాం. ఎంతమంది వచ్చినాడికి నిధి పార్టీ అలా ఏ పార్టీ లేకుండా రావాలడికి మనం. ఇలా మనకు ఒక బహుజన నాయకుడు ఒక జిల్లా పేరు పెట్టుకోవాలంటే ఎట్లా ఉండాలి? ఎక్కడి నుంచి చూసుకున్నా వందల వేల మంది పబ్లిక్ రావాలి. మొత్తం రాష్ట్రంలో లేక మొత్తం బంద్ కావాలి, సెన్సేషన్ కావాలంటే మనలో పోయి రాకపోయా. ఇది పడుందా పన్నెండు ఎప్పుడు ఉంటాయి. నీ వృత్తి నువ్వు కాపాడుకొని ఒక్కరోజు పని చేసేది చాలా సమస్యలు. ఇట్లా ఓడుకుంటే బాగా అనిపిస్తుంటుంది. ఏం చేసినా మనం వచ్చేదని అనుకుంటే తప్ప కేవలం ముందుకు వచ్చినాం. ఇవాళ చూడు నారాయణ ఒక మెసేజ్ పెడితే ఎంతమంది వచ్చినాం మనం. మన దగ్గర గౌన్లు లేరా, సంఘాలు లేరా? సంఘాలు అంటే నాలుగు సంఘాలు పుట్ట కొడుకు లేక మస్తు సంఘాలు ఉన్నాయి. ఇవి ఎంత రాకపోవడం కారణం ఏంటి? మనం ఏ పార్టీకి వ్యతిరేకత కాదు కదా. నీ సమస్య నీ గౌడ సమస్య నువ్వు పరిష్కరించుకోవడానికి రావాలి కదా ఏకంగా. ఇవాళ అట్లా గట్టిగా మాట్లాడడం కట్ అయిపోతుంది. అందుకే నేనేమంటున్నానంటే గవర్నమెంట్ నుంచి రావాలనుకునే ఎస్సీహెచ్ఎల్ పెండింగ్ ఉన్నాయి అన్నట్టు కూడా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే దాన సంస్కారాలకు 25,000 చనిపోతే వచ్చే ఉన్నాయో అది పెండింగ్ ఉన్నాయి. ఇక అందరం కలిసి మనం ఒక విజ్ఞప్తి ఏంటంటే పొన్న ప్రభాకర్ దగ్గర కానీ మన ఇప్పుడు జూపల్లి కృష్ణరావు దగ్గర కానీ మన మహేష్ కుమార్ గౌడ్ కానీ మనందరం కలిసి ఒకసారి వినతి పత్రంలోకి ఇద్దాం పోయి మన సమస్యల మీద. పార్టీతో సంబంధం లేదు కదా మనకు. మీరందరూ కలిసి ఇది ఒకదానికి ఐక్యత ఉండాలని నాకు ఆవేశం, నా ఆవేదన. అందరం కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించుకుంటాం. గ్రౌండ్ రోల్ అనేటోళ్ళు సాధించాలి తప్ప ఆశించకుండా ఉండాలని నా కోరిక. జై గౌడన్న, జై బాబా. మంచి సందేశం ఇచ్చారు.